ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన లాఠీ చార్జ్ను ఖండిస్తూ గుడివాడలో CITU-SFI ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయం తపాలా శాఖ ఎదుట గురువారం నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పలుమార్లు ప్రశ్నాపత్రాల లీకేజీ ఘటనలు చోటు చేసుకున్నాయని, వాటి వల్ల వేలాది మంది విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారని ఆరోపించారు. న్యాయం కోరుతున్న విద్యార్థులపై లాఠీ చార్జ్ చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని ఖండించారు. దేశవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో గుడివాడలోని అన్ని విద్యాసంస్థలు స్వచ్ఛందంగా బంద్కు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. పేపర్ లీకేజ్ ఘటనలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి విద్యార్థుల సంఘాలతో చర్చలు జరపాలని, లేకపోతే రానున్న రోజుల్లో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో CITU నాయకులు ఆసిపి రెడ్డి, SFI విద్యార్థులు, కార్మిక సంఘ నాయకులు కొండ, ఐద్వా కార్యదర్శిని రజనీ తదితరులు పాల్గొన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా 52 పేపర్లు లీకేజీలు జరిగినాయి. ఎగ్జామ్కి ప్రిపేర్ అవడానికి విద్యార్థులు ఈ కోచింగ్ సెంటర్లో వేల రూపాయలు ఖర్చు పెట్టి ఈ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఈ సందర్భంలో ఇట్లా పేపర్ లీకేజ్ అవడం వల్ల అనేక మంది చనిపోతూ ఉన్నారు. మొన్న నీట్ ఎగ్జామ్కి లీకేజ్ దేశవ్యాప్తంగా 20 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుని చనిపోవడం జరిగింది. కాబట్టి ఈరోజు ఢిల్లీ ప్రాంతంలో విద్యార్థులు ఈ నీట్ ఎగ్జామ్స్కి ఈ ఎగ్జామ్స్ కారకులైన వాళ్ళు, అలాగే కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని వాళ్ళు సుమారు 20-25 రోజుల నుంచి నిరాదీక్షలు ఆందోళన చేస్తూ ఉన్నారు. నిన్న 20వ తారీఖు వాళ్ళు చలో పార్లమెంట్కి మార్చికి పిలిపించారు. ఈ సందర్భంలో చలో పార్లమెంటు మార్చికి వెళ్తూ ఉంటే పోలీసులు విపరీతంగా లాఠీ చార్జీ చేయడం, బాష్పవాయువులు ప్రయోగించడం, విద్యార్థుల్ని విచ్చలవిడిగా కొట్టడం జరిగింది. అయినా విద్యార్థులు ఈ రోజుకి వాళ్ళ ప్రధానమైన డిమాండ్ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి, అట్లాగే లాఠీ చార్జీకి కారకులమైన వాళ్ళని శిక్షించాలని ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ ఆందోళన జరుగుతూ ఉన్నాయి. ఇలా రేపు మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో అన్ని విద్యార్థి సంఘాలు కలిపి రేపు విద్యా సంస్థలకి బంద్కి పిలిపించాయి. మేము కోరేది ఒకటే, గుడివాడలో ఉన్న విద్యా సంస్థలందరూ రేపు బంద్కి సంపూర్ణంగా మీరు సహకరించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇలా లక్షల రూపాయలు పెట్టి విద్యార్థులు చదువుకున్న తర్వాత పేపర్ లీకేజీలు అవుతూ ఉంటే నరేంద్ర మోడీ గారు మాట్లాడరు, పార్లమెంట్లో దాని మీద చర్చలు నడుపుకుంటే అది నడపరు. కాబట్టి ఇప్పటికైనా ఈ దేశంలో ప్రజలు చైతన్యంతో ఈ పోరాటం నిర్వహిస్తున్నారు. కాబట్టి తక్షణం ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేయించాలి, అట్లాగే విద్యార్థుల మీద చేసిన లాఠీ చార్జీని తీవ్రంగా ఖండిస్తూ వాడు లాఠీ చార్జీకి కారకులైన వాళ్ళని శిక్షించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఈరోజు గుడివాడ పట్టణం పోస్ట్ ఆఫీస్ దగ్గర సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీస్ కాబట్టి ఇక్కడ ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. రాజీనామా చేయాలి, ధర్మేంద్ర ప్రసాద్ రాజీనామా చేయాలి. ఇప్పుడు 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు 152 సార్లు నీటి పరీక్ష పేపర్లు లీకేజ్ చేయడం జరిగింది. దాని వల్ల వందలాది మంది విద్యార్థులు కూడా చనిపోవడం జరిగింది. వాళ్ళ గురించి కూడా ఇప్పటికీ కూడా పార్లమెంట్లో కానీ ఎక్కడైనా కానీ మంత్రి కానీ లేకపోతే విద్యాశాఖ మంత్రి ఎవరు కూడా మాట్లాడకుండా విద్యార్థుల భవిష్యత్తుని వాళ్ళు నాశనం చేస్తున్నారు. శాంతియుతంగా జరుగుతున్న ఢిల్లీలో జరుగుతున్న నిరాహార దీక్షలో కూడా RS గోండాలు కానీ బీజేపీ గోండాలు కానీ ప్రవేశించి పోలీస్ వేషంలో వేసుకుని అక్కడున్న విద్యార్థులందరినీ కూడా కొట్టడం, ఇలాంటి రౌడీయుతంగా చేయడం జరిగింది. అక్కడ శాంతియుతంగా, ఎందుకంటే శాస్త్రవేత్త అయినటువంటి అతను వాంగ్చూక్ అని అతను నిరాహార దీక్ష చేస్తుంటే విద్యార్థుల కోసం శాంతియుతంగా చేస్తుంటే వాళ్ళ భవిష్యత్తుకి, ఎందుకంటే నీటి ఎగ్జామ్స్ లీకేజ్ అవడం వల్ల పిల్లల భవిష్యత్తు పాడైపోతుందనే దాని మీద ఆయన చేస్తున్న కార్యక్రమాన్ని మరి పార్లమెంట్ లో కూడా ఎక్కడ మాట్లాడుకోకుండా దీని గురించి పిల్లల భవిష్యత్తు నాశనం చేస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా ఆ ధర్మేంద్ర అతను రాజీనామా చేసి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. మిత్రులారా, ఈ రోజున
ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర జరిగే నిరసన కార్యక్రమంలో పోలీస్ డిపార్ట్మెంటు కేంద్ర ప్రభుత్వం లాఠీ చార్జ్ చేయించడం జరిగింది. అక్కడ లాఠీ చార్జీలో భవిష్యత్తు కాపాడే స్టూడెంట్స్ మీద లాఠీ చార్జ్ జరపడం అన్నది ఇంతకంటే సిగ్గుచేటు ఇంకో మరొకటి లేదు. విద్యార్థులు భవిష్యత్తుని చూడాల్సిన ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో ఈ రోజున విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితుల్లోకి ఈ రోజున వ్యవస్థలు తెచ్చే పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ మారాలంటే ప్రజలందరూ కూడా విద్యార్థులు ఇలాగే ఐక్యంగా ఇంకా ప్రజా సంఘాలు కూడా వీళ్ళకి మద్దతు ఇచ్చి వీళ్ళు ఏదైతే ఏ లక్ష్యంతో అయితే అక్కడ నిరాహార దీక్షలు ఇవన్నీ చేస్తున్నారో అది నెరవేర్చి ఇచ్చేదాకా ప్రజలు కూడా మన పిల్లల భవిష్యత్తును బాగు చేసుకుంటాకి మనం అందరం మద్దతు ఇచ్చి వాళ్ళు ఏదైతే ఉద్యమం చేస్తున్నారో దాని అందరికీ మద్దతు ఇచ్చి రేపు ఏదైతే బంద్ కార్యక్రమం ఉందో విద్యా సంస్థలో దాంట్లో ప్రతి ఒక్కరం కూడా పాల్గొని విద్యా సంస్థలు కూడా స్వతంత్రంగా పాల్గొవాలని చెప్పి ఈ సందర్భం నేడు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పి ఈ కృష్ణా డిస్ట్రిక్ట్ ఎస్ఎఫ్ఐ అనేది డిమాండ్ చేస్తుంది. ఇంకా అంతేకాకుండా రేపు జరిగే బంద్ గుడివాడలో కాకుండా ఈ దేశవ్యాప్తంగానే జరుగుతుంది. వాటికి సహకరించాలని చెప్పి తెలియజేస్తుంది.